నీకేం ప్రాబ్లం వచ్చింది, నీ మొగడు కొట్టిండా, నీకు భూమి లేదా, నీకు ముద్ద పెడతలేరా, కొడుకులు లేరా, బిడ్డలు లేరా, ఒక్కడని అడుగుతున్నాడా? పోలీసు ఒక డ్యూటీ చేస్తున్నారు, పీక్కుంటా పోతుండ్రు. ఎందుకమ్మా ఈడమనుకున్నావు, నీకేం ప్రాబ్లం వచ్చింది, నీకు మొగలు లేడా పోందా అని ఒక్కడని అడుగుతున్నాడా? పానాలు పోతుంటే చూసుకుంటే పక్కబడిపోతున్నారు. అన్ని 6 నెలలు రోడ్డు మీద అనుకున్నా, నమ్మో 4 వచ్చి నేను తెలుసునా. ఒక్క పోలీసు అంతే, తాను లేకుండా తిండి లేకుండా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ప్రైవేట్ ఎవడు పెట్టాడు అని బిసి ఇల్లు లేదు, ఏమి లేదు, ఏమి గొర్రెలు నేను చెప్తా చూడు. మేము గొర్రెల లోన్ ఇచ్చే వాళ్ళకు వాళ్ళకు ఎవరన్నా సపోర్ట్గా ఉన్న వాళ్ళకు మొత్తం లైన్ చేస్తున్నారు. మాలని పేదలకు ఇల్లు లేవు, గొర్రె లోన్ లేవు, భూములు లేవు, మొగడు కూడా సరిగా లేడు. ఒక బస్ ఫ్రీ తప్ప మాకు ఏది లేదు, అదొకటే ఏది లేదు, ఏది లేదు. ఎవరికి కేసీఆర్ గారు మంచిగా చేసిండు, మంచిగా బతికిరు జనాలు. నీ ఎమ్మెల్యే ముందలనే చెప్తా నేను ఇవన్నీ. ఒక ఆడపిల్ల నాయన రోడ్డు మీద అనుకుంటది వయసుది, ఎందుకమ్మా పోలీసోడు, ఎందుకమ్మా నీకు ఏం ప్రాబ్లం వచ్చింది బిడ్డ, నీకు మొగలు లేడా, ఏవో తండ్రి లేడా, రా బిడ్డ మేము బాధలు పెడతాం, స్టేషన్కి పిలిపిస్తాను రా, ఎందుకు నువ్వు ఇట్లా ఇంత చచ్చిపోతే ఏముంది ఇంత మంచివి అని ఒక్కరోజు అడగలే. 6 నెలలు రోడ్డు మీద చీర వేసుకొని పండుకున్నా నేను, కడుపుకు అన్నం లేక తెలుసా. ఎవరు చెప్పుకుంటావు, తాగోతోళ్ళు ఎట్లా బతకాలి మేము చెప్పమంటుండవు, కరెక్టా కాదా చెప్పు. ఒక ఆడపిల్ల రోడ్డు మీద ఉందంటే ఇప్పుడు మీ అక్క చెల్లి అయినా ఒకటే, మేమైనా ఒకటే. ఎంత గలీజ్ ఆడితే అయినా కానీ మాట మేము సింపుల్గా ఉండవచ్చు. చెప్తున్నా నేను 30 సంవత్సరాల వాళ్ళు దంద చేసి ఇక్కడ అంతా నేను ఏరియాలు తిరిగిన వాడు చెప్తున్నా. ఆయన ఏం ప్రూఫ్లు చేసిండు చెప్పు. బస్సు ఫ్రీ పెడితే అంతే పెట్టిండు. ఏం పనులు చేపిస్తున్నాడు? 50,000 ఒకరోజు సంపాదించిన సైడ్ వేసి నేను పిల్లల పెళ్లి చేసిన, కాన్పులు చేసిన, మొగం చాక్కున్నా, పిల్లలు చాక్కున్నా, భూమి కొనుక్కున్నా. మేము పైసలు అయినా మాకేం కాలే, ఫ్రీ కాలే చిన్న, మాకు ఏం ఫ్రీ కాలే. ఇంకా కాలే, కోపడద్దు కానీ ఉన్న మాట చెప్తాను, కోపం చెప్తున్నా. నేను రోడ్డు మీద పండుకుంటే కూడా ఒక పోలీసు వాడు వచ్చి ఎందుకమ్మా నీకేం ప్రాబ్లం జరిగింది రా మాట్లాడదాం, మీ వాళ్ళు పిలిచి మాట్లాడిస్తాను. చచ్చిపోతే గొంతులు కోస్తే ఒక చచ్చిపోయింది, నేను చచ్చిపోతే నేను జాగ్రత్త మంచిది కాబట్టి నిద్ర లేకుండా కష్టపడి ఏదో నీలాంటి వాళ్ళు రూమ్ తీసి రూమ్లో పెట్టి బతుకు బిడ్డ ఇట్లా డ్యూటీ చేసుకొని చెప్పిర్రు తెలుసా. 6 నెలలు అంటే ఎవడు వల్కరియాడా రోడ్డు మీద చెప్పు. నీవే ఒకరోజు రోడ్డు మీద ఏమైందమ్మా నీకు అని అడుగుతారు. తింటామమ్మా ఏమన్నా ఆకలి కొన్నాం అని అడుగుతారు. బాబు మీకు కూడా అమ్మోళ్ళు ఉండరు, మాలాక అక్క జిల్లాలు ఉండరు. ఇంత పరిస్థితులా గవర్నమెంట్ బస్సు ఫ్రీ పెడితే కింద పడి సస్తున్నారు ఎక్కలేక. ఎందుకు పెట్టాలి బస్సు ఫ్రీ పెట్టద్దు, డబ్బులు పెట్టు. పేదవాళ్ళకు అందరికీ అకౌంట్లు వేసాయి డబ్బులు, నీకు ఎక్కుంటే అందరు సమానంలా 2,000 1000 మేము కూడా బతుకుతాం. మొగడు తాగోతాడు పోగోతాడు అందరం బతుకుతాం. ఎవరు కేసీఆర్ అన్నీ భూములకు డబ్బులు వేసిండు, కాలువలు ఇడిచిండు, అన్ని పంటలు పండించుకున్నావు, అన్నిటికి సవలతు చేసిండు. ఈయన వల్లనే ఓడిపోయాడు. ఒక్క సెకండ్లోనే ఓడిపోయాడు. కొంచెం మనుషులు కొత్త వాడు ఎట్లా చేస్తాడని తిరిగిండ్రు, కానీ 5 ఏళ్ళు చూస్తారు మళ్ళీ తిరుగుతారు. అందుకే అది కూడా చెప్తున్నాను. రైతు బంధు అవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. రైతు బంధు ఎవరిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డు మార్చాలనంట, గుర్తింపు కార్డు మార్చాలనంట, మళ్ళీ ఏందో బియ్యం కార్డు మార్చాలనంట. మేము తిరుక్కుంటా ఉంటే మాకు భూ ఎవడు పెడతాడు? ఈ పెడతాడా పార్కోడు? చెప్పు నువ్వే. మళ్ళీ మాకు ఎవడు పెడతాడు? ఇవి అన్ని ఆఫీసులు మాకు హైదరాబాద్ తెలియదు. మేము అన్నీ తిరుగుతాము. వాళ్ళు చదువుకున్న వాళ్ళు రూల్స్ అడుగుతారు, అన్నీ ప్రూఫ్లు అడుగుతారు. మేము ఊర్లోకి పోయి తెచ్చి ఆ ఆఫీసు ఈ ఆఫీస్ తిరుగుతాం. మాకు అన్నం ఎవడు పెడతారు చెప్పు. మేము కూలి అడ్డల మీద కూలి దొరకలేడు. గెలిచిన కాంటే పనులన్నీ బంద్ పెట్టి పాడుదేంగిండు. మేము సైడ్ వేసేదాన్ని, నేను ఏరిగా తిరిగేదాన్ని. ఇప్పుడు పనులు లేక ఇంట్లో మానుతున్నారు పిల్లలు, రేట్లు లేక తెలిసినా. అరెస్ట్ చేసినా మేము ఎట్టనో తీసుకొస్తాం జనాలం. అరెస్ట్ చేసినా ఈయనకు కోట్లు ఉండొచ్చు కానీ. ఇంత మంచి చేసినా కూడా ఎవరు ఏం మంచి చేసిండు చెప్పు. మంచి చేసిండు
మంచిగా చేసిండు, మాకు డబ్బులు వేసిండు, గొర్రెల మేకలు ఇచ్చిండు. ఆ, మోడీ కూడా చేసిండు, మోడీ కూడా బియ్యం ఇచ్చిండు, కొన్ని సాయం చేసిండు, డబ్బులు సాయం చేసిండు, 2,000 ఈయన ఏం వేసిండు చెప్పు? ఏం లేదు, ఒక్కసారి వేసిండు, ఒక్క ఎకరా ఒక్కొక్కసారి వేసిండు. నువ్వు వేళ అప్పులో పడ్డావు కదా, బస్సు నువ్వు ఫ్రీ ఎందుకు పెడతావు చెప్పు? నువ్వేమన్నా చేసుకో. బస్సులు కొట్టుకుంటూ చస్తున్నారు జనాలు. అది పెట్టకుండా పేదవాళ్ళకు, బతికే వాళ్ళకు అకౌంట్లో కొన్ని డబ్బులు వేయి, అది పద్ధతి. తీసుకుంటాం, కూరగాయలకు నడుపుకుంటాం. బస్సు ఫ్రీ పెడితే ఏం లాభం? మేము ఎప్పుడు కట్టట్లేదా? కేసీఆర్ గారు ఉన్నాం, బస్సు లేకుండానే తిరిగినామా? అంటే ఇప్పుడు అది మంచి జరిగిందా ఫ్రీగా పెడితే? మాకు మంచిగా అనిపిస్తలేదు నేను వచ్చిన కాంటి. నీవే లీడర్ అనుకో, ఆయన కోపాడొద్దు. నీ వాళ్ళకు పెడుతున్నావు, నీ వాళ్ళకి పెడుతున్నావు, నీ వాళ్ళకి పెడుతున్నావు. మేము గాడిదలం అయ్యి హైదరాబాద్ రోడ్ల మీద పడి వస్తున్నాం. ఊర్లలో అట్లా అట్లా నడుస్తుంది. మెదలు పంపిస్తుండు మళ్ళీ బాగానే. నువ్వు ముందలకైనావా మీరు బిల్డింగ్లు కట్టుకొని మీరు పెరిగిపోతున్నారు. నాకు అన్నీ తెలుసు, జనార్దన్ రెడ్డి తెలుసు, హైదరాబాద్ ప్రతి సినిమా యాక్టర్ల ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. తెలుసా? మరి మళ్ళీ కేసీఆర్ వచ్చేసారి కేసీఆర్ వస్తారంటారా? వస్తారు, కంపల్సరీ వస్తారు. ఈసారి చూస్తారు, మరోసారి చేస్తారు. ఈయన మాఫీ చేసిండు, డబ్బులు మాఫీ చేస్తున్నాడు, డబ్బులు వేస్తున్నాడు అని కాదు. ఒక ఆడపిల్లను రోడ్డు మీద ఉన్నదాన్ని చెక్ చేయాలి. ఎందుకు, నీకేం ప్రాబ్లం, ఎందుకు చచ్చిపోతున్నావు? కొంతమంది చచ్చిపోతున్నా బాధలకు తట్టుకోలేక. అవన్నీ చూసుకోవాలి. పోలీసులు ఎందుకు పెట్టుకున్నావు? జీతాలు ఇస్తలేవా? ఇప్పుడు నేను 6 నెలలు రోడ్డు అంటే నేను బుద్ధివంతరాలు కాక బతికిన. తాగోతానంటే ఎవడో చంపేస్తారు ఎక్కడో తీసుకుపోయి. వాడిని సపోజ్ చెప్తున్నా. బాధ్యత ఉంది, చెక్ చేయాలి కదా. నీ మొగడు ఎవరు, నీ పిల్లలు ఎవరు పిలిపించి ఈమెకి ఏం ప్రాబ్లం, నువ్వు ఎందుకు చేసుకో, ధైర్యం చేసుకో, లేకపోతే లేదు. మేము గవర్నమెంట్ ఎంత సాయం చేస్తాం అని చెప్పాలి. తెలుసునా? కేటీఆర్ గురించి ఏం చెప్తారమ్మా? కేసీఆర్ గురించే. కేసీఆర్ కేటీఆర్ ఈయన నాకు కేటీఆర్ వాళ్ళ కొడుకే, కేసీఆర్ కొడుకే. నాకు తెలియదా కాకు కేసీఆర్ మంచి పిల్లాడో కాదు, జనాలకైతే మంచి చేసిండు. నీళ్ళు ఎవరు తెచ్చిండు, కరెంట్ ఎవరు తెచ్చిండు? ఈయన తెచ్చిండా? కరెంటు నీళ్ళు సిరిచేల నుంచి అన్నీ నాకు తెలుసాయ్యా. కానీ వాళ్ళ ఇష్టం. నా ఒకదాని బతికేది, చస్తా వత్త కానీ చెప్తున్నా, బతికే వాళ్ళ పరిస్థితులు చెప్తున్నా. సరే నా గురించి వదిలిపెట్టు, నేను ఒకదాన్ని చచ్చిపోతే ఏం కాదు, జనాలు మస్తు వస్తున్నారు. కానీ ఒక ఆడది రోడ్డు మీద ఉందంటే చెక్ చేపియాలి పోలీసు వాళ్ళతోని, ఏం ప్రాబ్లం నీకు. కానీ గవర్నమెంట్ ఆఫీస్ పెట్టి కూడా బతకలేని వాళ్ళకు, మొగడు బాలేని వాళ్ళకు ముద్ద పెట్టియాలి. తెలుసునా? కష్టం చేసుకోండి అమ్మని ఒక పని చూపాలి. ఏదో ఆఫీసు ఏదో గాడనో బోడో. నేనా గ్యాసు 2,500 ఫ్రీగా కూరగాయలకు వేస్తాడు, గ్యాస్ ఫ్రీగా నింపిస్తాడు. ఏది చెప్పు? ఏది నీ దొంగకి గెలిచిండు కానీ గ్యాస్ ఏది? 2,500 కూరగాయలకి ఏది? మేము ఆశ పడేసినాం, కూరగాయలు మేము తింటాం, గ్యాస్ వండుకుంటాం, మేము సుఖంగా కళ్ళు తాగి వచ్చి ఇంటికాడ మా అయ్యి అంత మాకు గెలిచిండు అనుకున్నాం. తెలుసా? కొన్ని రోజులు డబ్బులే వేయలే. నీకు బస్సులు పిరిపెట్టి అప్పేవాడుగా అన్నాడు. బస్సులు పిరిపెట్టవాకు, జనాలకు సాయం చేయి.